చికెన్ ఫ్రై ఆయిల్ లేకుండా ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేయాలనేది నేను ఈ వీడియో. ఇది ముందు మనం మ్యారినేట్ చేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్టు, ఉప్పు, పసుపు, మిరప్పొడి, ఒక 2 స్పూన్లు పెరుగు వేసి దాన్ని బాగా కలుపుకొని మనం 1 గంట సేపు అది నానబెట్టాలి. ఇది ఎయిర్ ఫ్రైయర్ అండి, అంటే ఆయిల్ లేకుండా మనకి జస్ట్ ఫ్రై అవుతుంది అన్నమాట. ఇది చాలా ఉపయోగపడుతుంది మనకి. ఎప్పుడైనా మనం చికెన్ లెగ్స్ చేసుకోవాలన్నా, పఫ్స్ చేసుకోవాలన్నా అలాంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది. ఈ విధంగా లోపల ఒక ట్రే ఉంటుంది. ఆ ట్రేలో మనము ఈ చికెన్ని ఒక్కొక్కటిగా పరుచుకోవాలి. అంటే మొత్తం అట్ ఏ టైం వేయకుండా మొత్తం ఒక్కొక్కటి మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అది ఒకేసారి ముద్దగా వేయకుండా ఒక్కొక్కటి స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఇన్స్టెంట్ వర్టెక్స్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తాము. అది 10 మినిట్స్ తీసుకుంటుంది. ఇప్పుడు అది పలచబడింది చూసారా బాగా. ఇంకా 5 మినిట్స్ చూపిస్తుంది. తర్వాత మనము ఈ పెప్పర్ పౌడరు, కొంచెం కారపొడి అందులో స్ప్రే అట్లా చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, ఇది కొంచెం అటు ఇటు తిప్పాలి. తిప్పిన తర్వాత మనం ఆ పౌడర్ని స్ప్రే చేసుకుంటాం. ఇప్పుడు ఫైనల్గా తీస్తాము. అది ఫ్రై అయిపోయి ఉంటుంది. ఎండ్ అని కనపడుతుంది చూసారా. ఎండ్ అనగానే మనం దాన్ని తీసేయాలి. ఇదండి. చూసారు కదండి, ఈ చికెన్ లాలీపాప్స్ లాగా, ఫ్రై లాగా ఆయిల్ లేకుండా మనం ఈ విధంగా అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకొని తినొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.